మై డియర్ గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్, ఈరోజు కృతజ్ఞతకి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎలక్షన్లో గెలిచినప్పుడు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు, కుటుంబ సభ్యులు అందరూ. కానీ గెలిచిన తర్వాత కొన్ని రోజులకి తన అన్న మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. వెళ్ళినప్పుడు అక్కడ తన అన్నకి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన వదినమ్మకి, తన తల్లికి, అందరికీ సాష్టాంగ నమస్కారం చేసి పాదాభివందనాలు చేశారు. ఇది తనకున్న యొక్క కృతజ్ఞత, తన అన్న మీద, తల్లి మీద, వదినమ్మ మీద, తన కుటుంబ సభ్యుల మీద ఉన్న కృతజ్ఞతను ఏ స్థాయిలో చూపించాలో, పీక్ స్థాయిలో, శిఖర స్థాయిలో తన కృతజ్ఞతను చూపించాడు అతను. వాళ్ళ మీద మనసులో అంత కృతజ్ఞతాభావం ఉంది కాబట్టి ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ అతను కష్టం పడ్డాడు, ఓకే. దానికన్నా కూడా తన మనసులో ఉన్న కృతజ్ఞతాభావం, ప్రజలలో ఉన్న కృతజ్ఞతాభావం, తన కుటుంబ సభ్యుల మీద ఉన్న కృతజ్ఞతాభావం, దాన్ని అక్కడ చూపించాడు. సమయం వచ్చినప్పుడు చూపించాడు అతను. అందుకనే మీరు గమనించారో లేదో, గెలిచినప్పుడు కన్నా కూడా వీడియోలు, తన గెలిచిన తర్వాత తన అన్న ఇంటికి వెళ్ళినప్పుడు వీడియోలు ఎక్కువగా వైరల్ అయినాయి. మనందరిని ఎక్కువగా ఆకర్షించింది కూడా అదే. వేరే పార్టీ నాయకులు, వేరే పార్టీ కార్యకర్తలు, వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా అందరూ యునానమస్గా ఈ వీడియోస్ని చాలా ఎమోషనల్ అయ్యారు. తన అన్నకి పాదాభివందనం చేయడం, తల్లికి, వదినమ్మకి చేయడం, ఇది అందరికీ యావత్ దేశం మొత్తం చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే అతని యొక్క గుణము అక్కడ తెలిసింది. గుణం అంటే అతని యొక్క మనస్తత్వం, కృతజ్ఞతాభావం, దాన్నే కృతజ్ఞత అంటారు. మనుషులు ఎంత ఎక్కువగా కృతజ్ఞత ఉంటే వాళ్ళు అంత ఎక్కువ స్థాయికి ఎదుగుతారు అనడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సో మచ్.